సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం అక్కారం గ్రామంలోని సద్దుల బతుకమ్మ దృశ్యమాలిక గ్రామంలోని అందరు కూడా ఇక్కడికి బతుకమ్మలను తెచ్చి ఆడుతున్నటువంటి దృశ్యమాలిక గ్రామ కూడలిలో చాలామంది మహిళలు సహజమైనటువంటి పువ్వును 3-4 రోజుల నుండి సేకరించి తయారు చేసినటువంటి బతుకమ్మలవి. ఇందులో మహిళల యొక్క శ్రమ ఎంతో దాగి ఉంది. ఎంతో కష్టపడి పువ్వులను సేకరించి అందంగా ఆకర్షణీయంగా రంగురంగుల బతుకమ్మలను పేర్చి ఆడడం జరుగుతుంది. తరతరాలుగా మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా మహిళలు సామూహికంగా ఆడుకునేటువంటి బతుకమ్మ ఆట ఇది. వారి శ్రమను కష్టాన్ని మర్చిపోయి కుల మతాలకు అతీతంగా అందరు కూడి ఆనందంగా పాటలు పాడుకుంటూ ఆడుకునే బతుకమ్మ ఆటపాట. మరి ఇందులో రాజుల కథలను, దేవతల కథలను, వీరుల కథలను, అదేవిధంగా వాళ్ళ జీవితాలకు సంబంధించినటువంటి కష్ట సుఖాలకు సంబంధించిన కథలను పాడుకోవడం జరుగుతుంది. మరి బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ప్రాంతంలో మహిళలకు చాలా పెద్ద పండుగ. దీనిలో ఆనందంగా మహిళలు పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ జరుపుకునేటువంటి మంచి ప్రజా సంస్కృతికి సంబంధించినటువంటి పండుగ ఇది. మహిళలందరూ ఆనంద పరవశంతో ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుతుంటే గ్రామంలోని యువకులు, రైతులు, పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో సహకరిస్తూ పాల్గొంటారు. మరి ఈ బతుకమ్మకు సంబంధించినటువంటి పాటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహిళలు వారికి చదువు రాకపోయినా తరతరాలుగా ఒకరి నుండి ఒకరికి ప్రజా సంస్కృతికి సంబంధించినటువంటి పాటలను పాడుకుంటూ ఆనంద పరవశంతో కాలం గడిపేటువంటి బతుకమ్మ పండుగ ఇది.